ప్రతి సహోదరితో మీరు మాట్లాడండి. తోటి దైవజనులు ఇప్పుడు దాకా అనేక విషయాలు మీరు బయలుపరిచారు. అవి చాలా విలువైనవి, మాకు అవసరం ప్రభువా. ఆనాడు ఇజ్రాయేల్ ప్రజలు నీ మాట వినక, నీకు లోబడక, నీకు భయపడక చేసిన తప్పిదాలని పరిశుద్ధ గ్రంథంలో మీరు లెక్కించారు. మేము అలా ఉండకూడదని తండ్రి ప్రభు, వాక్యానుసారంగా జీవించే వాళ్ళు ధన్యులని నీ నోటితోనే చెప్పేవేసయ్యా. అయ్యా, మేము వాక్యానుసారంగా జీవించేవారుగా మేము ముందుగా నాయన అటు కృప మాకు దయచేయమని, నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. చిన్న సందేశాన్ని మీకు నేను ఇవ్వాలనుకుంటున్నా. పరిశుద్ధాత్మ దేవుడు నాకు చెప్పమన్నటువంటి మాటని, దేవుడట నేను జ్ఞాపకం చేసుకుంటాను లేదా నేను జ్ఞాపకం చేసుకునే దేవుణ్ణి అనేటువంటి ఒక టైటిల్ మీకు నేను చెప్పాలనుకున్నా. పరిశుద్ధాత్మ దేవుడు నాకు ప్రేరేపించాడు. ఈ రోజు మీకు చిన్న సందేశాన్ని ఇస్తున్నాను. ఆ సందేశం ఏంటంటే, దేవుని ఆత్మ ప్రేరేపణ ద్వారా నేను ప్రేరేపించబడ్డాను. మనము చాలాసార్లు ఏమంటామంటే, నన్ను జ్ఞాపకం చేసుకోండి అంటాం. ఒక చోట ఎక్కడికైనా ఉద్యోగానికి వెళ్ళామనుకో, మన 10 సార్లు రామ్మా, రేపు రమ్మా, లేదంటే నెక్స్ట్ మంత్ రమ్మా, నేను ఇంకా 2 నెలలు టైం పడదాం అంటే మనం వెళ్తా ఉంటాం. కొంచెం చూడండి, మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి అంటామా లేదా చెప్పండి. అయితే మనుషులుగా మనం కూడా అయ్యా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి, అయ్యా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి, చాలా సార్లు ఈ మాటను మనము ఉచ్చరిస్తూ ఉంటాం. అసలు ఈ మాట ఎక్కడి నుంచి వచ్చిందంటే, సాక్షాత్తు సృష్టికర్త దేవుడు నోటి నుంచి వచ్చింది. దేవుడు కూడా అంటున్నాడు, నేను జ్ఞాపకం చేసుకుంటాను. హల్లెలూయా. అందుకే నేను జ్ఞాపకం చేసుకుంటాను లేదా నేను జ్ఞాపకం చేసుకునే దేవుడు అని చెప్పమన్నాడు యేసయ్య మీకు. హల్లెలూయా. ఆయన ఎవరంట? ఆయన జ్ఞాపకం చేసుకుంటాడంట, లేదంటే నేను జ్ఞాపకం చేసుకునే దేవుడిని అని చెప్పంటున్నాడు. మన దేవుడు ఎవరో తెలుసా? జ్ఞాపకం చేసుకుంటాడట. హల్లెలూయా. చూడండి, ఎక్సోడస్ చాప్టర్ 2 వర్స్ 23 through 25. ఎవరైనా చదువుతారా? నిర్గమకాండము 2వ అధ్యాయము 23వ వచనం నుంచి 25 దాకా. నిర్గమకాండము 2వ అధ్యాయము 23 నుంచి 25. అలాగున అనేక దినములు జరిగిన మీదట ఎవరు చనిపోయారు? జాగ్రత్తగా ఉన్నాను, చదువున్నాను. ఎవరి వద్దకు చేరిందమ్మా? చాలా సార్లు మన మొర్ర చేరతం లేదు అనుకుంటాం. నో, ఖచ్చితంగా నువ్వు యథార్థంగా మొర్ర పెడితే నీ మొర్ర ఆయన సన్నిధికి అయితే చేరతది. హల్లెలూయా. కానీ జవాబు రైట్ టైంలోనే ఇవ్వగలుగుతాడు ఆయన. దేవుడికి ఒక ప్రాసెస్ ఉంటుంది, ఒక ప్రణాళిక ఉంటుంది. ఎందుకంటే దేవుని ఆలోచన కంటే మన ఆలోచన గొప్పది కాదు, దేవుని ఉద్దేశాల కంటే మన ఉద్దేశాలు గొప్పవి కావు, దేవుడు తీసుకున్న నిర్ణయాల కంటే మన నిర్ణయాలు, దేవుని నిర్ణయాలు మాత్రమే గొప్పవి ఎప్పుడు కూడా. నెక్స్ట్ వన్ చదువున్నాను. విని ఏమన్నాడు? మూలుగు. తెలుసా మూలుగు? ఎవరికైనా తెలుసా మీకు? మూలుగు తెలుసు కదండి. ఒక రోగం వచ్చినప్పుడు, అసలు నడవలేని పరిస్థితుల్లో, మాట్లాడలేని పరిస్థితుల్లో, బెడ్ మీద ఉన్నప్పుడు మూలుగుతూ దేవుణ్ణి అడుగుతాం. అవునండి కదా? నెక్స్ట్ వన్ చదువున్నాను. ఒక్క నిమిషం. అబ్రహాము ఇస్సాకు యాకోబులతో తాను చేసిన నిబంధన ఏం చేసుకున్నాడట? చాలా వండర్ఫుల్ వర్డ్ కదండి ఇది. మనం ఎక్సోడస్ లో చదువుతున్నాం. అయితే దేవుడు నిబంధన చేశాడు. ఎవరితో నిబంధన చేశాడు? అబ్రహాముతో చేశాడు, ఇస్సాకుతో చేశాడు, యాకోబుతో చేశాడు. ఆదికాండం 12వ అధ్యాయంలో స్టార్ట్ అయింది దేవుని యొక్క కాలింగ్ అబ్రహాంకి. అక్కడి నుంచి జెనసిస్ చాప్టర్ 12 నుంచి ఎక్సోడస్ చాప్టర్ 2 వచ్చేటప్పటికి దేవుడు ఏమంటున్నాడంటే, అబ్రహాముతోనూ ఇస్సాకుతోనూ యాకోబుతో నేను ఏ నిబంధన అయితే చేశానో దాన్ని నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను అంటున్నాడు. హల్లెలూయా. మనం కూడా గుర్తుపెట్టుకోండి, మనకు ఒక ప్రామిస్ ఇవ్వబడుతుంది. మనకు కూడా దేవుడు అనేకమైన వాగ్దానాలు ఇస్తాడు, మనకు కూడా దర్శనాలు చూపిస్తాడు, మనకు కూడా గొప్ప గొప్ప స్థితి ఇస్తాడని దేవుడు వాగ్దానం చేస్తాడు. కానీ మనం అనుకుంటాం, కాలం గడిచే కొద్దీ, మన వయసు పెరిగే కొద్దీ, ఏంటి ప్రభా ఎప్పుడో ప్రామిస్ చేసావు, వయసు పెరుగుతుంది, సమయం అయిపోతుంది, ఎప్పుడు చేస్తా ఉంటే దేవుడు ఏమంటున్నాడంటే, నేను జ్ఞాపకం చేసుకునే దేవుణ్ణి. హల్లెలూయా. నేను మర్చిపోయేవాడిని కాదు, నేను మొత్తు మార్పు గల దేవుని కాదు. ఆయన ఎవరంటే జ్ఞాపకం చేసుకుంటాడంట. ఆయన జ్ఞాపకం చేసుకుంటే ఏం జరుగుతుంది? ఫస్ట్ వన్ జ్ఞాపకం చేసుకుంటాడంట, తర్వాత ఏం చేస్తాడో చూడండి. చదువు చెల్లి. హల్లెలూయా. ఫస్ట్ వన్ జ్ఞాపకం చేసుకున్నాడు, సెకండ్ వన్ ఏం చేశాడంట? లక్ష్యముంచెను. ఏం చేశాడు? లక్ష్యముంచెను. అయితే లక్ష్యముంచడం అంటే ఏంటి? ఇదే మాటని పరిశుద్ధాత్మ దేవుడు పేతురు బుక్ ద్వారా, పేతురు రాసిన పత్రికలో ఏమని రాశాడంటే, దేవుడు మన గింజ చింతించున్నాడు అంటే దాని కింద పుట్టోట్లు ఏముందంటే లక్ష్యము చేయించున్నాడు అని ఉంటది. అది కూడా ఒకసారి చదువుదామా? ఎక్కడుందన్నమాట? పేతురు రాసిన పత్రిక ఒకసారి తెరవండి మీరు కూడా, నేను మీకు అర్థంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. చూడండి, ఇది చూడండి ఒకసారి. పేతురు రాసిన మొదటి పత్రిక 1 Peter చాప్టర్ 7 చదివారు ఒకసారి. 1 Peter చాప్టర్ 5 verse 7. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. ఓకే, చింతించున్నాడు దగ్గర ఒకటి చూసారా మీరు? అక్కడ కింద ఒకటి లేకంటే ఏముంది? అక్కడ లక్ష్యము చేయించున్నాడు. హల్లెలూయా.
చూడండి, దేవుడు నేను జ్ఞాపకం చేసుకుంటాను, అది జ్ఞాపకం చేసుకోవడమే కాదు కానీ నేను జ్ఞాపకం చేసుకున్న దాన్ని కూడా నేను లక్ష్యము చేస్తాను. హల్లెలూయా. అయితే ఇజ్రాయేలు ప్రజలు అబ్రహాము నుంచి వచ్చారని మనందరికీ తెలుసు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. అయితే దేవుడు ఒక మాట నేను చెప్పాలనుకుంటున్నా, దేవుడు తన నోటి ద్వారా, దేవుడు తన హృదయంలో నుంచి, లేదంటే తన భక్తుల ప్రవక్తల ద్వారా, లేదంటే తన స్వయంగా మాటని ఏదైనా మాటని ఆయన నెరవేరుస్తాడు, ఆయన నెరవేర్పు తీసుకొస్తాడు. ఎందుకంటే దేవుడు యొక్క లక్షణం ఏంటంటే నేను మాట ఇచ్చి నిలబెట్టుకుంటాను అంటాడు. ఏంటండి? మాట ఇచ్చి. ఎందుకంటే దేవుని యొక్క లక్షణము, ఆయన కూడా మనసు ఉంది, ఆయన కూడా హృదయం ఉంది. ఒక వ్యక్తికి ఏదైనా ఒక ప్రామిస్ చేస్తే ఆ ప్రామిస్ ని జ్ఞాపకం చేసుకుంటాడు, దాన్ని సెకండ్ వన్ ఏం చేస్తాడంటే లక్ష్యము చేస్తాడు, అంటే దాన్ని నెరవేర్పులో తీసుకురావడానికి ఆయనే ప్రయాసపడతాడు. ఈ రోజు మనకు దేవుడు ఏం చెప్తున్నాడంటే నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకోబోతున్నాను, సెకండ్ వన్ మిమ్మల్ని కూడా నేను లక్ష్య పెట్టబోతున్నాను. హల్లెలూయా. ఈ రోజున కొంతమంది మనం లక్ష్య పెట్టరు, మన బ్రతుకు ఏమైపోద్దో, మన జీవితం అయిపోద్దో, అసలు మన యొక్క భవిష్యత్తు ఏంటని కొంతమంది ఆలోచించరు. కానీ దేవుడు అయితే కనుక మనకి ఏదైనా ప్రామిస్ చేస్తే, మనకి ఏదైనా ఒక వాగ్దానం ఇస్తే, తన స్వరం ద్వారా ఏదైనా మాట్లాడితే ఆయన లక్ష్య పెడతాడు. హల్లెలూయా. ఏం చేస్తాడు? లక్ష్య పెడతాడు. నేను చిన్న సాక్ష్యం ఉన్నాను ఈ రోజున, చిన్నగా క్లుప్తంగా చెప్తాను. మా మదర్ చెప్పారు మార్నింగ్ అనమాట, నాకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేశారు. అయితే అతను ఒక అన్యజనుడు, విగ్రహారాధికుడు, తను చిన్న వయసులోనే పాడైపోయాడు, చాలా భయంకర పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాడు, రాజమండ్రి సెంట్రల్ జైల్లోకి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? రాజమండ్రి సెంట్రల్ జైల్లోకి వెళ్ళిపోయాడు. ఒక అమ్మాయి ప్రేమించనుంది, సరే ప్రేమిస్తానుంది, ప్రేమించింది కదని చెప్పి అమ్మాయిని తీసుకుని వెళ్తుంటే అమ్మాయి తిరిగి కంప్లైంట్ చేసింది, నేనే తప్పు చేయలేదు, నన్ను ఇతను బలవంతంగా తీసుకెళ్లిపోతున్నాడంటే. ఇతను రాజమండ్రి సెంట్రల్ జైల్లో వేశారంట, 12 సంవత్సరాలు అంట జైలు శిక్ష. అయితే ఇతను అనుకుంటున్నాడంట, నాకు ఎవరూ లేరు, అమ్మ నాన్న చచ్చిపోయారు, నన్ను పెంచుకున్నాము కూడా డబ్బులు అడుగుతున్నారంట, 1,50,000 అడుగుతున్నారంట బెయిల్ కావాలంటే, ఇంకా నా బ్రతికింతు నేను చచ్చిపోదామని తనలో తను ఆలోచించుకుంటూ అనేకమైన దేవతల్ని, అనేకమంది తను పూజించినటువంటి వాళ్ళు పిలుస్తూ ఉన్నాడట, ఎవరో రావట్లేదట. ఆఖరికి ఒకే ఒక స్వరం వినబడిందంట, నేను నిన్ను కాపాడతాను, నేను నిన్ను విడిపిస్తాను అన్నట్ట. ఎవరంటే నజరేయుడైనటువంటి యేసయ్య. హల్లెలూయా. నిజంగా ఆయన స్వరం ద్వారా మాట్లాడాడంట, నేను నిన్ను విడిపిస్తాను అంటే, అవునా నన్ను విడిపిస్తావా, నువ్వెవరు అని ఆయన పరిశీలించేటప్పటికి నజరేయుడైన యేసు అని తెలిసిన తర్వాత ఆ జైల్లో ప్రార్థన జరుగుతుంటే వెళ్ళి కన్నీటితో, ప్రభువా నువ్వు నన్ను నిజంగా విడిపిస్తే, నువ్వు నన్ను నిజంగా బయటికి తీసుకొస్తే నేను చచ్చిపోయేంత వరకు నేను నమ్ముకుంటాను, ఒకవేళ నువ్వు నన్ను విడిపించకపోయినా యేసుక్రీస్తు దేవుడిగా నేను ఆరాధిస్తాను, ఇంకా నేను వెనకడుగేనే అంటే నిజముగా 12 సంవత్సరాలు జైలు శిక్ష పడితే 5వ నెలలో బయటకు వచ్చేసాడు. హల్లెలూయా. ఇప్పుడు వివాహమైంది, పరిచర్య చేస్తున్నాడట. ఈ దేవుని పట్ల నేను ఎందుకు మాట మీకు గుర్తు చేశాను తెలుసా? దేవుడు ఏదైనా మాట్లాడితే తను ఒక మాట చెప్తున్నాడు. దేవుడు వాక్యం ద్వారా మాట్లాడతాడు, అలాగే స్వరం ద్వారా కూడా మాట్లాడతాడు అని చెప్తున్నాడట. నాతో స్వరం ద్వారానే మాట్లాడాడు దేవుడు యేసయ్య అని చెప్పాడట. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఆనాడు అబ్రహాముకు చేసిన వాగ్దానాన్ని దేవుడు మర్చిపోలేదు, కానీ దేవుడు దాన్ని తగ్గిన కాలం ముందు తన టైం టేబుల్ ప్రకారంగా, తన చిత్తం ప్రకారంగా, ఏదైనా ఒక్కసారి మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, దేవుడు ఏదైనా ఒక ప్రామిస్ చేశాడు అనుకోండి, అది మనకు చేసినప్పుడు ఆ ప్రామిస్ ద్వారా తన మహిమ బయలుపరచబడ్డానికి కొంత సమయం పడుతుంది, తన ప్రణాళికలో నాకు జరుగుద్ది. చూడండి, కానా వివాహానికి వెళ్ళినప్పుడు ఆయన కూడా ఇన్వైట్ చేయబడ్డాడు, చక్కగా మీలాగా అందరిలాగే కూర్చున్నాడు. చక్కగా కూర్చుంటే అందరూ ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు. తల్లి మరీ వెళ్తుంది, వెళ్ళి ఏమంటుందంటే, అయ్యా కొంచెం ద్రాక్షరసం అయిపోయింది కదా, నువ్వు ఏదో చేసావు, నువ్వు మిరాకిల్ చేస్తావు కదా, నువ్వు నిజంగా దేవుని కుమారుడు కదా, అయినో నువ్వు ఎవరో నాకు తెలుసు కదా, నువ్వు నిజంగా దేవుని కుమారుడు నాకు తెలుసు, ఎందుకంటే గాబ్రియల్ దూత వచ్చి మాట్లాడింది, నువ్వు దేవుడు ఇస్తే వచ్చావు ఈ భూమి మీదకి, నాకు తెలుసు యేసయ్య, నువ్వు ఏదో కార్యం చేయమంటే యేసయ్య అంటున్నాడు, నాతో నీకేం పని, అసలు నాతో నీకేం పని? జాన్ చాప్టర్ 2లో ఉంటుంది. అసలు నాతో నీకేం పని, నా సమయం అయితే ఇంకా రాలేదంటున్నాడు. ఏం రాలేదంటండి? సమయం. కొత్త నిబంధనలో మనం ఆయన సమయం ఇంకా రాలేదట. పాత నిబంధనలో దేవుడు ఏమంటాడంటే జ్ఞాపకం చేసుకుంటా, లేదంటే నిర్ణయ కాలం అంటున్నాడు దేవుడు. అబ్రహాంతో కూడా ఏమంటాడు, నిర్ణయ కాలం వస్తాను, ఎందుకంటే కుమారులు ఇవ్వక ముందు నిర్ణయ కాలం వస్తాను. అలాగే దేవుడికి ప్రతి దానికి కూడా దేవుడి దగ్గర ఒక టైం టేబుల్ ఉంటది. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, మనము జనశేషలో దేవుని ప్రామిస్ ని మనము అబ్రహాము, యాకోబు, ఇస్సాకు జీవితంలో మనం చూస్తే దాన్ని మళ్ళీ ఎప్పుడు రిపీట్ చేస్తున్నాడు అంటే, దేవుడే దాన్ని జ్ఞాపకం చేసుకుని రిపీట్ చేస్తున్నాడుగా, దాన్ని మళ్ళీ మాట్లాడుతున్నాడు. ఇదిగో నేను జ్ఞాపకం చేసుకున్నాను, ఎందుకంటే అబ్రహాంకు నేను వాగ్దానం చేశాను, ఇస్సాకి, యాకోబు నేను వాగ్దానం చేశాను, నేను దీన్ని జ్ఞాపకం చేసుకున్నాను అని చెప్పి దేవుడు ఏం చేస్తాడు, దాన్ని మళ్ళీ రిపీట్ చేసినట్టుగా మనం చూస్తున్నాం. మన దేవుడు మాట ఇస్తే తప్పిపోడు. హల్లెలూయా. కానీ కొన్నిసార్లు రోజులు పడుతుంది, నెలలు పడుతుంది, సంవత్సరాలు కూడా పడుతుంది. హల్లెలూయా. అయితే దేవుడు ఏం చేశాడంటే జ్ఞాపకం చేసుకున్నాడు. జ్ఞాపకం చేసుకున్న తర్వాత దేవుడు ఏమంటున్నాడంటే, లక్ష్యముంచను ఉంది కదా బైబిల్లో, ఏం చేశాడంటండి, దేవుడు ఇజ్రాయేల్ చూచెను, దేవుడు వారి ఎందుకు లక్ష్యముంచాడంట. లక్ష్యముంచాడు కనుక దేవుడు అబ్రహాముకు చేసిన వాగ్దానం జ్ఞాపకం చేసుకోవడమే కాదు, కానీ ఎలా లక్ష్యముంచాడో మనం చూద్దాం. లక్ష్యముంచడం అంటే ఏంటో తెలుసండి, పట్టించుకున్నాడు, లేదంటే వాళ్ళని ఆశీర్వించాడు, వాళ్ళు దీవించాడు, వాళ్ళని హెచ్చించాడు, వాళ్ళ స్థితి మార్చాడు. హల్లెలూయా. వాళ్ళ రూపురేఖలే మార్చేశాడు. ఎలా మార్చాడు అది ఎక్కడ చూడొచ్చు మనం? ఎక్సోడస్ చాప్టర్ 19, నిర్గమకాండం 19వ అధ్యాయం ఒకసారి మనం చూద్దాం. ఎక్సోడస్ చాప్టర్ 19
నిర్గమకాండం 19వ అధ్యాయంలో 1 నుంచి 14 వచ్చిన దాకా మనం చదువుదాం. నేను చదువుతాను. ఇజ్రాయేలీలు ఐగుప్తు దేశం నుండి బయలుదేరిన 3వ నెలలో, వారు బయలుదేరిన నాడే 3వ నెల ఆరంభం ముందే వారు సీనాయి పర్వతముకు వచ్చారు. వారు రెఫీదీము నుండి బయలుదేరి సీనాయి అరణ్యముకు వచ్చి ఆ అరణ్యం నుండి దిగిరి. అక్కడ ఆ పర్వతం మీద ఇజ్రాయేలు విడసిరి అని ఉంది. మోషే దేవుని వద్దకు ఎక్కిపోవగా యెహోవా ఆ పర్వతము నుండి అతన్ని పిలిచి, నీవు యాకోబు కుటుంబంతో ముచ్చటించి ఇజ్రాయేలుకు తెలియవలసింది ఏమనగా, అక్కడేమో జ్ఞాపకం చేసుకుంటానన్నాడు, లక్ష్యముంచుతానన్నాడు. అందుకే దేవుడు ఏ విధంగా లక్ష్యముంచాడంటే, ప్రపంచంలోనే ఒక పేరు ప్రఖ్యాతగాంచినటువంటి సంతానముగా, లేదంటే దేవుడి చేత ఎన్నుకోబడ సంతానంగా, లేదంటే దేవుడి చేత పిలవబడ సంతానంగా దేవుడు వాళ్ళని చూపించాడు. మనం చూడండి నెక్స్ట్ 3వ వచనం నుంచి ఎవరైనా చదవండి ఒకసారి. 3వ వచనం. Yes. దేవుని యొద్దకు ఎక్కిపోవగా యెహోవా ఆ పర్వతము నుండి అతని పిలిచి నీవు యాకోబు కుటుంబీకులతో ముచ్చటించి ఇశ్రాయేలీయులకు తెలుపవలసినది ఏమనగా నేను ఐగుప్తీయులకు ఏమి చేసిదనో మిమ్మును గద్ద రెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మును ఎట్లు చేర్చుకొంటినో మీరు చూచితిరి. హల్లెలూయా. చూడండి, నేను ఐగుప్తులకి ఏమి చేశానో, మిమ్మల్ని గద్ద రెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మల్ని ఎట్లు చేర్చుకుంటానో మీరు చూచారు. ఈ దేవుని సంగమా, నేను మీతో ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. ఇక్కడ చాలా మంది సిస్టర్స్ ఉన్నారు, ఇక్కడ చాలా మంది తల్లి వయసులో వాళ్ళు ఉన్నారు, కొంతమంది లేదంటే నా తోటి దైవజనులు ఉన్నారు, నాతో కలిసి పరిచయలోకి వచ్చే నోవా గారి కొంతమంది ఉన్నారు. అయితే మీ జీవితాల్లో దేవుడు ఎలాంటి కార్యాలు చేశాడో, ఎలాంటి అద్భుతాలు చేశాడో మీరు నోరు తెరిస్తే ఇక్కడ సాక్ష్యం చెప్పమంటే బోల్డ్ చెప్తారు. మీరు చెప్తారు లేదండి? అనేకమైన కార్యాలు మీ జీవితంలో, ప్రతి ఒక్క జీవితంలో కార్యాలు చేశాడు. ఎందుకంటే దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు. నేను అనేకమైన కార్యాలు చేశాను, నేను అనేక అద్భుతాలు చేశాను, నేను విడిపించాను, నీ పరిస్థితి మార్చాను, నీ రోగం నుంచి కావచ్చు, నీ అప్పు నుంచి కావచ్చు, లేదంటే నీకున్న ప్రతి పరిస్థితి నుంచి, చాలా పరిస్థితి నుంచి నేను కాపాడి విడిపించాను కదా, ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటావా అని దేవుడు ఈరోజు వాక్యం ద్వారా చెప్తున్నాడు. ఎందుకంటే నేను ఐగుప్తులకి ఏం చేశానో, మిమ్మల్ని గద్దరెక్కల మీద వచ్చిన అద్దకు మనం ఎట్టు చేర్చుకుంటున్నాం మీరు చూచారు కదా. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన యెడల మీరు సమస్త దేశ జనుల్లో ఏంటండి లక్ష్యముంచడం అంటే చూడండి, సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాదనమగుదురు, సమస్త భూమి నాదే కదా, మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందని చెప్పుము, నీవు ఇజ్రాయేలుతో పలకవలసిన మాటలు ఇవే అని చెప్పగా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒక ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్న వాళ్ళు అబ్రహాముకు చేసిన వాగ్దానము, ఇస్సాకు యాకోబు చేసిన వాగ్దానం జ్ఞాపకం చేసుకున్న వాడు లక్ష్యముంచాడట. లక్ష్యముంచడం అంటే దేవుడు ఈ రోజు నీకు చెప్తున్నాడు, నిన్ను ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకుంటాడు, నిన్ను కూడా లక్ష్య పెడతాడు. దేవుడే గనక ఒక వ్యక్తిని లక్ష్య పెట్టారనుకోండి, అతని జీవితం వేరు. హల్లెలూయా. అతని పరిస్థితి వేరు, అతని కుటుంబ పరిస్థితి వేరు, అతని జీవితం యొక్క స్టేటస్ మారిపోద్దండి. హల్లెలూయా. నేను ఖచ్చితంగా చెప్పగలను, దేవుడు నీ గురించి లక్ష్యం ఉంచుతున్నాడు. ఎవరు లక్ష్యం ఉంచుతున్నారు? నీ గురించి మనుషులు లక్ష్యం ఉంచారు. నీ దగ్గర డబ్బు ఉంటేనో, లేదంటే నీ దగ్గర ఏమన్నా కారు ఉంటేనో, బంగ్లాలు ఉంటేనో, లేదంటే ఏదోటి నీ ద్వారా ఏదైనా లాభం ఉంటేనే లెక్క పెడతారు. కానీ దేవుడు అలా కాదు. దేవుడు ఒక వ్యక్తికి ఏదైనా ఒక వాగ్దానం చేస్తే దాన్ని జ్ఞాపకం చేసుకుని దాన్ని లక్ష్య పెడతాను, దాన్ని నెరవేరుస్తాను, దాన్ని రూఢిపరుస్తాను, దాన్ని నెరవేర్పులో తీసుకొస్తాను, వాళ్ళ సంతానాన్ని నేను మార్చివేస్తాను. ఎలా మార్చివేస్తాడండి? ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఈ ఐగుప్తీయులు ఎవరు? ఈ ఐగుప్తు దేశం నుంచి వచ్చిన ఇజ్రాయెల్ ప్రజలు ఎవరు సంతానం? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు సంతానం. వీళ్ళకి ఎలాంటి పేరు ఇచ్చాడు? అంటే చూడండి, సమస్త భూమి మీద ఏం చేశాడు వాళ్ళని? మళ్ళీ చదువుతున్నా, 5వ వచనం చదువున్నాను ఒకసారి, అందరికి వినపడాల. కాగా విని చాలమ్మా, సమస్త దేశ జనులు అంటే టోటల్ ఎంటైర్ వరల్డ్ మనుషులందరికంటే వీళ్ళు ప్రత్యేకపరిచినట్టుగా, వీళ్ళు హెచ్చించినట్టుగా, వీళ్ళకంటూ ఒక ఘనత నిమిత్తమైనటువంటి పేరు ఇచ్చినట్టుగా కనపడలేదండి? కనపడుతుందా లేదా? ఒకప్పుడు ఎక్కడున్నారు వీళ్ళు? కొరడా దెబ్బలు తిన్నారు, ఒకప్పుడు ఇటుకలు చేసేవారు, ఒకప్పుడు గడ్డి ఏరుకుంటూ వెళ్ళేవారు, ఒకప్పుడు వాళ్ళు పెట్టింది తినేవారు, ఒకప్పుడు బానిస బతుకు. కానీ ఇప్పుడేంటి? సమస్త జనుల్లో దేవుడు ఏర్పాటు చేసుకున్న యాజక రూపమైన చెప్పండి, వారు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధ జనముగా ఉందని దేవుడు చెప్తాడు. ఎంత తేడా ఉందో చూసారా? దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు, దేవుడు లక్కి పెడతాడు. నేను గట్టిగా చెప్పుకోను, ఎవరైతే బిలీవ్ చేస్తారో, దేవుని గట్టిగా పట్టుకుంటారో వాళ్ళ జీవితాన్ని దేవుడు అన్ని మార్చివేస్తాడు, లక్ష్యం పెడతాడు వాళ్ళ జీవితంలో. ఎందుకంటే సనుకునేవారుగా, గొనుక్కునేవారుగా విడిచిపెట్టి వెళ్ళిపోయారు అంటే వాళ్ళ జీవితంలో దేవుడు చేసిన ప్రామిస్ ఫుల్ఫిల్ కావు. హల్లెలూయా. నేను ఒక సాక్ష్యం విన్నాను గతంలో, వినడమే కాదు, నా కళ్ళ ముందు చూశాను ఆయన్ని రూపొందించులో కూర్చుని. ఆయనకి హెచ్ఐవి వచ్చింది చిన్న వయసులోనే. నా అమ్మ లేదు, నాన్న వేరే వివాహం చేసుకుంటే హెచ్ఐవి వచ్చింది. ఒక రోజు రాత్రి వెళ్తుంటే దేవుడు మాట్లాడుతున్నాడు, యేసు రక్తం పేరు పిలిచి, ఎక్కడికి వెళ్తున్నావు? ఇప్పటికి నీ ఆరోగ్యం పాడైపోయింది కదా, నా మాట వింటావా?
అంటే నేను వింటానని ఈ మాటని వెనక్కి వచ్చి ఇంటి గారు కూర్చున్నాడు. తెల్లవారు వెళ్ళి డిఎన్ఆర్ కాలేజ్ దగ్గర, అయ్యా నాకు హెచ్ఐవి ఉంది, ఒకసారి నువ్వు ఒకసారి టెస్ట్ చేయండి అంటే హెచ్ఐవి లేదని నార్మల్ చూపిస్తున్నాడు. హల్లెలూయా. వెంటనే ప్రార్థన చేసుకున్నాడు. దేవుడు మాట్లాడాడు కదా, ఎక్కడికి వెళ్తాను, వింటానయ్యా నీ మాట వింటాను, నీ మాట వింటానన్నాడు అంతే. వెంటనే హెచ్ఐవి లేదు. వెంటనే కువైట్ దేశం వెళ్ళాడు. పని లేదు. కొన్ని రోజులు అక్కడ ఒక ఆయన పరిచయం అయ్యాడు. మా సిస్టర్ను వివాహం చేసుకుంటా ఉంటే సరే అని చెప్పి వాళ్ళ సిస్టర్ను వివాహం చేసుకున్నాడు. అది అయిపోయింది. అదే కువైట్ లో అరబ్బోల్తో కలిసి ఇప్పుడు ఒక బాస్ అయిపోయాడు. నెలకి 75 లక్షల శాలరీ అతనికి. అతను రూపాయలు తెచ్చుకొస్తే నేను కళ్ళతో చూశాను ఆయన్ని. ఎలా చూశానండి? కళ్ళతో చూశాను నేను. వచ్చాడు అతను తిరిగి కారు మనం ఇండియా వస్తే కనుక మినిమం 50 lakhs అబౌవ్ ఉంటుంది, 50 లక్షల పైన ఉంటుంది. దేవుడు గనక మాట్లాడి జ్ఞాపకం చేసుకుని లెక్కి పెట్టడం అతని జీవితమే వేరు. హల్లెలూయా. ప్లీజ్ దేవుని బిడ్డలారా, ఈ రోజు నేను చెప్తున్నాను, దేవుడు అంటున్నాడు నేను జ్ఞాపకం చేసుకుంటాను. నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావు నాకు తెలియదు, నువ్వు ఎలాంటి సమస్యల్లో ఉన్నావో నాకైతే తెలియదు, కానీ దేవుడికి సమస్తము తెలుసు. గాడ్ కెన్ అండర్స్టాండ్ ఎవ్రీథింగ్, ఎవ్రీ సిచ్యువేషన్, యువర్ ఫ్యామిలీ సిచ్యువేషన్ ఆల్సో గాడ్ కెన్ అండర్స్టాండ్. కానీ దేవుడికి ప్రతిదీ తెలుసు. దేవుడు రైట్ టైంలో స్పందించబోతున్నాడు. రైట్ టైంలో నీ జీవితంలో ఒక బ్రేక్ త్రూ దేవుడు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. ఇఫ్ యు బిలీవ్ దిస్ వర్డ్స్, మీరు నమ్మకితే కనుక దేవుని గట్టిగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. నేను నమ్ముతున్నానండి, నేను నమ్ముతున్నాను. ఎందుకో తెలుసా, మా అమ్మగారు సేవకు అప్పగించినప్పుడు నిజంగా దేవుడు మర్చిపోయేవాడైతే, దేవుడు నిజంగా అరే వీడికి నిజమే కదా సేవకు అర్పించినది కుమారుని అని దేవుడు అలా మర్చిపోయేవాడు కాదు. నిజంగా 1993 జూలై 18 నాది పుట్టినరోజు. మా అమ్మ 1992లో కన్సీవ్ అయితే, ఆమె కన్సీవ్ అయిన తర్వాత 5వ నెలకు 4వ నెలకు నాకు కన్ఫర్మ్ తెలియదు, మా అమ్మగారు ఇక్కడే ఉన్నారు. సేవకు అప్పించింది. నా కొడుకు అంగవైకంగా పుట్టకూడదు, కాలు చేతులే బాగుండాలి, వాడిని సేవ చేసుకుంటాడు, అందంగా పుట్టాలి నీ సేవ చేసుకుంటాడు. ఎలా మాట్లాడిందంటే అందంగా పుట్టాలి, కాలు చేతులే బాగుండాలి, నీ సేవ చేసుకుంటాడు. ఇలా దేవుడికి మాట ఇచ్చిన తర్వాత ఆమె వచ్చేసింది. ఏనాడు కూడా నాకు నువ్వు సేవ చేయి అని ఏనాడు ఒక్క దినం కూడా నా జీవితంలో మాటల్లా. కానీ నేను ఈ ప్రాంతం నుంచి, భారతదేశం నుంచి సింగపూర్ వెళ్ళిపోయాను. సింగపూర్ అంటే అది ఒక సముద్రం మధ్యలో ఒక దీవి అనమాట. నేను అక్కడికి వెళ్ళినప్పుడు దేవుడు పరలోకమందు ఉన్నాడు. 1993లో నా తల్లి ప్రార్థన చేసింది. అయితే 2011లో నేను సింగపూర్ వెళ్ళాను. 1993 ఎక్కడ, 2011 ఎక్కడ. అయితే నేను వెళ్ళిపోయిన తర్వాత కొన్ని దినాలకు అక్కడ నా సువార్త ప్రకటించబడింది. కానీ డైరెక్ట్ అనమాట స్వరం నేను వింటున్న భయంకరమైన, అంటే ఆ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అంటే గంభీరమైన స్వరం. అది ఇలా అనగా లేచి తీసే విగ్రహాలను తీసి బయటాడంటే టపా తీసి నేను విగ్రహాలన్నీ తీసి బయటాడేశాను. ఇంక ఎవరో మనిషి కాదు. ఏంటి ఇలా అయినప్పుడు వెంటనే ఇమీడియట్లీ నేను లోపడిపోయి పాడేశాను. వెంటనే నా చేతికి ఉంగరం ఉంది, నెక్స్ట్ మంత్ తీసేసాను. ఇప్పుడు ఎంత శక్తివంతుడో చూడండి. ఆ తర్వాత ఏం జరిగింది, నేను ఏదో దేశం పరిగెడతానే ఉన్నాను, కానీ నా తల్లి చేసింది ఏంటి, సేవకు అప్పగించింది. ఇప్పుడు నేను ఎవరు కావాలి, దేవుని సొత్తు, దేవుడికి అప్పగించింది. ఇప్పుడు నేను ప్రపంచంలో అమెరికాలో ఉన్న, ఆస్ట్రేలియా ఉన్న, న్యూజిలాండ్ లో నేను ఖచ్చితంగా సేవ చేయాల్సిందే, ఎందుకంటే దేవుడు చిత్తం అది. అందుకే దేవుడు ఏం చేశాడు, అన్ని ద్వారాలు మూసి, దేవుడు నా తల్లి చెప్పకపోయినా, నా తల్లి చెప్పకముందే నిన్ను సృజించింది నా సేవ కోసం, నా సేవ చేయని దేవుడు నాతో మాట్లాడాడు. ఈరోజు సేవ చేస్తున్నాను. దీనికంటే ఏంటంటే బైబుల్ అనేకమైన సాక్ష్యాలు మనం ఏంటో నా జీవితంలో జరిగింది కూడా మీకు నేను చెప్తున్నాను. దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. 1993లో సుబ్బలక్ష్మి పలానా ఊరు, వీళ్ళ భార్య భర్తలు ఎవరు ఏంటి మొత్తం లిస్ట్ అంతా దేవుని దగ్గర ఉంది. ఏమైనా ప్రార్థన చేస్తుందో లిస్ట్ ఉంది. ఈ వ్యక్తి నా సొత్తు. అందుకంటాడు బైబుల్ Isaiah chapter 43లో, భయపడకము నీవు నా సొత్తు, పేరు పెట్టి నేను పిలిచున్నాను. హల్లెలూయా. దేవుడు ఏమంటున్నాడు, నా సొత్తు పేరు పెట్టి పిలిచాను అంటున్నాడు. అందుకే నా పేరు ఇజ్రాయేలు అని పిలిచాడు. నా పేరు కుమారస్వామి, అసలు పేరు కుమారస్వామి. అక్కడి నుంచి దేవుడు ఎలా మార్చాడు, ఇజ్రాయేల్. ఈ పేరు ఏంటంటే ఇజ్రాయేల్ కుమారుని కాదు, ఇజ్రాయేల్ అని చెప్పాలి నువ్వు అన్నాడు దేవుడు. అందుకే నేను ఎక్కడికి వెళ్ళిన ఇజ్రాయేల్ అనే చెప్తాను. పిల్లరా, దేవుడు జ్ఞాపకం చేసుకునే దేవుడు, ఆయన శక్తివంతుడు. ఆయన దగ్గర సర్వాధికారం ఆయనకుంది. ఈ రోజున నీ యొక్క జీవితాన్ని, నీ డెస్టినీ కూడా దేవుడికి తెలుసు. రేపేం జరుగుద్దో దేవుడికి తెలుసు నీ జీవితంలో. నెక్స్ట్ ఆఖరి దినం, నువ్వు చచ్చిపోయే దినం వరకు కూడా నీ జీవితం ఎలా ఉండబోతుందో దేవుడికి తెలుసు. అందుకే అలాంటి దేవుడికి మనం భయపడితే, అలాంటి దేవుడికి మనం లోబడితే, అలాంటి దేవుడి మాట కనుక మనం వింటే ఖచ్చితంగా మన జీవితం ఈ భూమి మీద ఆశీర్వాదకరంగా ఉంటుంది. హల్లెలూయా. అది చెప్తున్నాడు ఇశ్రాయేలు ప్రజలకి. 5వ వచనం చదివాను ఒకసారి. కాగా అందరూ వినాలి. ఎవరు మాట వినాలి? తల్లి మాట విందామా, మాంగారు మాట విందామా, అత్తగారు మాట విందామా, ఇరుగు పొరుగు వారి మాట విందామా? కొంతమంది ఇరుగు పొరుగు మాటిని కుటుంబాన్ని నాశనం చేసుకుంటారు. అవునండి కదా. కొంతమంది తల్లి మాటని కుటుంబం నాశనం చేసుకుంటారు. కొంతమంది నాన్న మాటని కుటుంబం నాశనం చేసుకుంటారు. కొంతమంది ఎవరో స్నేహితుడి మాటని కుటుంబం నాశనం చేసుకుంటారు. సొసైటీలో జరుగుతున్నా లేదండి, రియల్ గా జరుగుతున్నాయి. అవునే కదా. కానీ మనం ఎవరో మాట వినాలంటండి, దేవుని మాట మనం వినాలి. దేవుడు నీకు కుటుంబాన్ని ఇచ్చాడు, దేవుడు నిన్ను ప్రేమించాడు, దేవుడు నీకు పిల్లల్ని ఇచ్చాడు. నువ్వు దేవుని మాట వినేవాడుగా ఉండాలి. ఎప్పుడైతే దేవుని మాట వింటావో నీ తర్వాత నీ పిల్లల ఆశీర్వదించబడబోతున్నారు. హల్లెలూయా. చదువునానా?
కాగా మీరు నా మాట శ్రద్ధగా విని Yes. నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల Yes. మీరు సమస్త దేశ జనులలో Yes. నాకు స్వకీయ సంపాద్యమగుదురు. Yes. సమస్త భూమియు నాదే కదా. నాదే కదా. నాకు యాజక రూపమైన రాజ్యముగాను Yes. పరిశుద్ధమైన జనముగాను ఉందిరని Mm. చెప్పుము. Mm. నీవు ఇశ్రాయేలులతో పలుకవలసిన మాటలు ఇవే అని చెప్పగా హల్లెలూయా. వచ్చి చాలా నాన్న చూసారా ప్రియ దేవుని బిడ్డలారా, మనం దేవుని మాట అంటే మనకు గొప్ప స్థితి దేవుడు ఇవ్వాలనుకుంటున్నాడు. ఈ రోజు నీకుతో వాక్యం ద్వారా ఏం చెప్తున్నాడంటే, నువ్వు గనక దేవుడు మాట వింటే నిన్ను జ్ఞాపకం చేసుకుని నిన్ను కూడా దేవుడు ఒక మహిమకరంగా ఆశీర్వకరంగా నీ జీవితాన్ని మార్చబోతున్నాడు. హల్లెలూయా. ఒక్కసారి మీరు చూడండి, కుమ్మరివాడి గురించి చెప్పిన కుమ్మరివాడి దగ్గరికి వెళ్తాం కదా, అతను మట్టి తీసుకొస్తాడు. మనకేం అర్థం కాదు. మట్టి తీసుకొచ్చి కాలుతో తొక్కి దాంట్లో ఉన్నటువంటి పత్తి సీసా పెంగులు కానీ ఏదైనా గుడ్డ ముక్కలు కానీ చిన్న చిన్న దార ముక్కలు కానీ అవన్నీ వేరుపరిచి దాన్ని చక్కగా తయారు చేసుకుని తన మైండ్ లో ఒక పిక్చర్ ఉంటది అనమాట. నేను ఈ పాత్రను తయారు చేయాలి. తను తయారు చేసిన విధానాన్ని బట్టి దానికి ఏముంటదండి, ధర ఉంటది. అవునండి కదా. అందుకే ఇజ్రాయెల్ ప్రజలతో ఇర్మియా ప్రవక్త ద్వారా ఈ కుమ్మరివాడు చేసినట్టు నేను మీకు చెయ్యలేనా అంటున్నాడు దేవుడు. ఎందుకంటే నా పరిశుద్ధంగా ప్రేరేపించినందుకే చెప్తున్నాను. మన జీవితాలు ఆయన చేతుల్లో ఉన్నాయి. మనం ఆయన మాట వినే కొద్ది కూడా మన జీవితాన్ని ఒక మహిమకరంగా మలుస్తాడు, ఒక ఆశీర్వాదకరంగా మలుస్తాడు, ఒక దీవెనకరంగా మలుస్తాడు. ఈ రోజు ఇజ్రాయెల్ ప్రజలతో కూడా ఏమన్నాడంటే, మీరు నా మాట శ్రద్ధగా వింటేనే అప్పుడే మీరు నాకు యాజకులుగా ఉంటారు, నాకు స్వకీయ జనంగా ఉంటారు. మాట వినకపోతే ఏంటి ప్రభా? మాట విన్నప్పుడు ఒకలాగా ఉన్నారు, మాట విన్నప్పుడు వినకపోయినప్పుడు అదే జనంగాన్ని అదే యాజకు సమూహాన్ని ఎవరికి అప్పగించాడంటే బానిసగా చెరకు అప్పగించాడు. బబులోనికి వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళిపోయారు? దేవుడు చాలా పర్ఫెక్ట్ గా ఉంటాడు. ఆయన ఏమాత్రం మాట తప్పడు. ఆయన దగ్గర రెండు మాటలు లేవు, రెండు నాలుకలు లేవు. మన దగ్గర రెండు మాటలు రెండు నాలుకలు ఉంటాయి. ఈ గడుకో మాట మాట్లాడతాం. దేవుడు ఏం మాట్లాడాడో, దేవుడు ఏదైతే తన నోటితో బయలుపరిచాడో దాన్ని రూఢిపరుస్తాడు, దాన్ని నెరవేరుస్తాడు. ఎందుకంటే ఆయనకి నీతి యథార్థత ఉంది. ఏముందండి? ఆయనకి నీతి యథార్థత ఉంది. ఆయన ఏదైనా చేస్తాడు, చేయగలడు కూడా. అయితే మనిషి ఏమవ్వాలంటే ఆయన మాట శ్రద్ధగా వినేవారుగా ఉండాలి. ఎవరి మాట శ్రద్ధగా వినాలి? మాట శ్రద్ధగా ఉన్నారు. ఆయన మాట కనుక నువ్వు శ్రద్ధగా ఉంటే నీ కొరకు దేవుడు నీ కొరకు ఇచ్చిన ప్రామిస్ ని కానీ లేదంటే నిన్నే జ్ఞాపకం చేసుకుని సెకండ్ వన్ నీ ఎడల లక్ష్య పెట్టబోతున్నాడు. దేవుడే నిన్ను లక్ష్య పెట్టాడు అనుకో, అసలు అతని జీవితం ఎలా ఉంటుందండి? దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్దిస్తుంటే, దేవుడు ఒక వ్యక్తిని హెచ్చిస్తుంటే, దేవుడు ఒక వ్యక్తికి ఆరోగ్యం ఇస్తే, దేవుడు ఒక వ్యక్తికి బలాన్ని ఇస్తే, దేవుడు ఒక వ్యక్తిని ఉన్నతమైన స్థితికి నడిపిస్తే అతను ఎవరు నాపగలరా? అతని జీవితం ఎలా ఉంటుందండి? అవునండి కదా. చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఎందుకంటే ఈ రోజున దేవుడు నీతో నాతో కూడా మాట్లాడుతున్నాడు. మనం ఈ రోజున దేవుడు మన దగ్గర నుంచి ఆశిస్తుంది ఏంటంటే, నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకోబోతున్నాను, సెకండ్ వన్ మిమ్మల్ని లెక్క పెట్టబోతున్నాను. అయితే మీరు చేయవలసింది ఏంటంటే నా మాట శ్రద్ధగా వింటే చాలు. ఎవరి మాట? దేవుని మాట. దేవుని మాట మనం శ్రద్ధగా వినాలి. నీ భర్త వాక్యాన్ని విరుద్ధంగా మాట్లాడినా సరే నువ్వేం చేయాలంటే ప్రేర్ చేసి అది దేవుని చిత్తం కాదని చెప్పడం నేర్చుకోవాలి. సర్లే అని అతను భయపడి చేయడం కాదు. నీ భార్య వాక్యాన్ని విరుద్ధంగా ఏదైనా సజెషన్ ఇస్తే ఇది కరెక్ట్ కాదు, ఇది వాక్యాన్ని విరుద్ధం నువ్వు చెప్పడం నేర్చుకోవాలి. నువ్వు దేవుని మాట అంటే దేవుడు నీ కుటుంబాన్ని కాపాడుతాడు, రక్షిస్తాడు. నువ్వు కనుక దేవుని మాట అనకుండా భర్త మాట లేదంటే అత్తగారి మాట ఎవరి మాట నీ ఇష్టానుసారంగా బ్రతికితే దేవుడు వదిలేస్తాడు. ఆ కుటుంబం చాలా భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోతే, శోధనలు శ్రమలు భయంకరమైన స్థితికి వెళ్ళిపోయినట్టుగా మనం బైబిల్లో చూస్తున్నాం. ఈ తర్వాత సొసైటీలో కూడా చూస్తున్నాం. చూడండి, దేవుడికి భయపడకపోతే వాళ్ళ జీవితాలు చాలా భయంకరంగా ఉంటాయండి. ఆకాన్ తెలుసు కదా మీకు? ఆకాన్ తెలుసో తెలీదా? ఎంతమంది తెలుసు ఆకాన్? ఎవరికి తెలియదండి ఆకాను? దైవజనులు చెప్తున్నారు. ఆకాన్ అంటే ఎవరు చెప్పండి? యోధా గోత్రం ఆకాను. ఇతను ఏం చేశాడు తెలుసా? దేవుడు ఎరుకో పట్టణం మీదకి వెళ్ళేటప్పుడు మీరు శపితమైన ఏది ముట్టుకోకండి దయచేసి అన్నాడు. ఏదైతే దేవుడు చెయ్యొద్దన్నాడో అదే చేశాడు. అయితే అతనితో పాటు అతని పిల్లలు, అతని భార్య పిల్లలందరూ కూడా ఇజ్రాయేల్ ప్రజల ద్వారా రాళ్ళతో కొట్టి చంపేశారండి. పిల్లరా, మన దేవుడు ఈ రోజున మన దగ్గర నుంచి ఏం ఆశిస్తున్నాడంటే, నేను మీ మీద బరువులేమి ఎత్తట్లేదు, మొయ్యలేని బరువు అయితే ఏమీ ఎత్తను నేను. కానీ ఈ గ్రంథాలు మీరు పట్టుకున్నారు కదా, ఈ గ్రంథాన్ని చేతిలో పట్టుకుని మీరు వస్తున్నారు కదా, ఫ్రైడే వస్తున్నారు, సండే వస్తున్నారు, లేదంటే ఫాస్టింగ్ ప్రేయర్ లో కనబడుతున్నారు, లేదంటే క్రూసెల్ లో కనబడుతున్నారు, రివైవల్ మీటింగ్ లో కనబడుతున్నారు. ఓకే, ఇదంతా నాకు సంతోషమే. కానీ ఈ గ్రంథంలో రాయబడినట్టుగా కనుక మీరు జీవిస్తే నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, మిమ్మల్ని హెచ్చిస్తాను, మీ పరిస్థితి కూడా నేను మారుస్తాను. హల్లెలూయా. మిమ్మల్ని స్వస్థపరిచి యెహోవాని స్వస్థపరుస్తాడండి. ఎలాంటి భయంకరమైన రోగమైన ఆయన ఏం చేస్తాడు? స్వస్థపరుస్తాడు. ఈ రోజున దేవుడు ఏం చెప్తాడంటే, నేను జ్ఞాపకం చేసుకుంటాను, లేదంటే ఆయన కూడా జ్ఞాపకం చేసుకునే దేవుడట. అందుకే ఎక్సోడస్ చాప్టర్ 2 లో మనం ఏం చూస్తున్నాం అంటే, నేను జ్ఞాపకం చేసుకుంటాను, లెక్క పెడతాను అన్నాడు. తర్వాత ఎక్సోడస్ చాప్టర్ 19 లో ఏమన్నాడంటే, ఆయన లెక్క పెట్టడం అంటే చూపిస్తున్నాడు. ఇజ్రాయేల్ ప్రజలు బానిసల్ని, ఒకప్పుడు బానిస అని ఐగుప్తు దేశంలో పిలిచేవారు. దేవుడే వాళ్ళు ఏమంటున్నాడంటే, నా యాజక సమూహం అంటున్నాడు, నా రాజ్యము, యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనాంగంగా దేవుడు పిలుస్తున్నాడు. ఎంత తేడా ఉందో చూసారా? ఒకప్పుడు బానిసలు, ఇప్పుడు ఎవరైపోయారు? యాజక సమూహం అయిపోయారు.
పరిశుద్ధమైనటువంటి యాజక రూపమైనటువంటి మీరు నాకు యాజక రూపమైన రాజ్యంగా పరిశుద్ధమైన జనంగా ఉంటారని దేవుడు చెప్తాడు. ఈ రోజున దేవుడి మాట నువ్వు వింటే నిన్ను జ్ఞాపకం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు, నీ జీవితాన్ని డిజైన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నెక్స్ట్ వన్ కనుక దేవుడు ఒక వ్యక్తికి ప్రామిస్ చేస్తే, లేదంటే అబ్రహాంకే ప్రామిస్ చేశాడు. అబ్రహాం ఏమన్నాడు? నీ సంతానం ఆకాశ నక్షత్రం వలె విస్తరింపచేస్తాను. అసలు దేవుడు అబ్రహాంతో ఏం నిబంధన చేశాడు? ఏం నిబంధన చేసి ఇజ్రాయెల్ ప్రజల్ని ఐగుప్తు దేశం నుంచి విడిపించాడు? కారణం ఏంటి చూడండి, ఒకసారి మనం చూద్దాం. క్లుప్తంగా నేను చెప్తాను. ఆదికాండం 15, జెనసిస్ చాప్టర్ 15, ఆదికాండం 15 అధ్యాయంలో దేవుడు ఒక నిబంధన చేస్తున్నాడు. ఎవరితో చేస్తున్నాడంటే అబ్రహాంతో చేస్తున్నాడు. అదేంటో మనం ఒకసారి గమనిద్దాం. ఎక్కడుందంటే మీరు చూడొచ్చు, ఒక్కసారి 12 నుంచి మీరు చదవచ్చు, లేదంటే 9 నుంచి మీరు చదవండి. జెనసిస్ చాప్టర్ 15 verse 9. ఓకే. 3 ఏండ్ల పెయ్యను, 3 ఏండ్ల మేకను, 3 ఏండ్ల పొట్టేలును, ఒక తెల్ల గువ్వను, ఒక పావురపు పిల్లను నా యొద్దకు తెమ్మని అతనితో చెప్పాను. దేవుడే అబ్రహాంతో చెప్తున్నాడు. నెక్స్ట్ వన్, అతడు అవన్నీ తీసుకొని వాటిని నడుముకు ఖండించి దేని ఖండమును దాని ఖండములకు ఎదురుగా నుంచెను. పక్షులను అతడు ఖండింపలేదు. గద్దలు ఆ కళేబరముల మీద వాలినప్పుడు అబ్రాము వాటిని తోలివేశాను. ప్రొద్దుగురంగా పోయినప్పుడు అబ్రామునకు గాఢ నిద్ర పట్టెను. భయంకరమైన కటిక చీకటి అతని కమ్మగా ఆయన ఈ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి దేశపు వారికి దాసులుగా నుందురు. వారు 400 ఏళ్లు వీరిని శ్రమ పెట్టిదురు. వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనములకు నేనే తీర్పు తీర్చుదును. తరువాత వారు మిక్కిలి ఆశతో బయలుదేరి వచ్చేదారు. నీవు క్షేమముగా నీ పితరుల యొద్దకు పోయేదవు, మంచి వృద్ధాప్యం మందు పాతి పెట్టబడదవు. అమోరీయుల అక్రమం సంపూర్ణం గనుక ఈ 4వ తరము వారు ఇక్కడికి మరలా వచ్చేదరని నిశ్చయముగా తెలుసుకొనిమని అబ్రాముతో చెప్పాను. హల్లెలూయా. దేవుడు చేసిన నిబంధన చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. భవిష్యత్తు ఎరిగిన వాడు మన దేవుడు ఏదైనా మనకి చెప్తే దాన్ని ఖచ్చితంగా నిశ్చయముగా చేస్తాడు, గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా. అయితే దేవుడు అబ్రహాంతో ఏం చెప్తున్నాడంటే 4వ తరం వారు 4th జనరేషన్. అందుకే దేవుడు 4వ తరం వచ్చేదాకా దేవుడు సైలెంట్ గా ఉన్నాడు, చూశాడు అక్కడ పరిస్థితులను చూసి. ఎప్పుడైతే దేవుడు అబ్రహాంకు చేసిన వాగ్దానం జ్ఞాపకం చేసుకున్నాడో ఇంకా టైం వచ్చిందని చెప్పి దేవుడు రియాక్ట్ అవడం మొదలు పెట్టాడు. దేవుడు ముందు అడుగుడం మొదలు పెట్టాడు. ఐగుప్తు దేశాన్ని మొత్తం షేక్ చేసేసాడు. హల్లెలూయా. ఏం చేశాడండి? 10 తెగుళ్ళు పంపించాడు. ఫరో అంటాడు యెహోవా ఎవరు అంటే ఆ ఫరోకే యెహోవా ఏంటో చూపించాడు. దేవుడి దగ్గర ఉన్నటువంటి లక్షణం ఏంటంటే ఏదైనా ఒక నిబంధన ఒక ప్రామిస్ చేస్తే కనుక దేవుడు దాన్ని మర్చిపోడు, దేవుడు దాన్ని జ్ఞాపకం చేసుకుంటాడు. గుర్తుపెట్టుకోండి. మనకు కూడా వాగ్దానం ఏర్పడితే చాలా బలమైన వాగ్దానం, నేను దేశం ఉన్నత ఎక్కిస్తాను, నీకు పెద్ద సంఘం ఇస్తాను, నీకు పెద్ద స్వస్థత ఉండబోతుంది, నువ్వు ప్రార్థన చేయగానే అనేకమైన మరణకరమైన రోగాల నుంచి విడుదల పొందుతారు, లేదంటే నీ పిల్లల్ని నేను దీవిస్తాను, లేదంటే నేను హెచ్చిస్తాను. ఇలా అనేకమైన వాగ్దానాలు మనకు ఇవ్వబడితే ఆ బలమైన వాగ్దానాలు తన కాలం ముందు తన చిత్తానుసారంగా చేసే దేవుడై ఉన్నాడు ఆయన. హల్లెలూయా. దాన్ని నెరవేర్చడానికి ఏం కావాలి తెలుసా? ఏం కావాలి ఇప్పుడు చెప్పండి? ఏం కావాలి? మనకి విశ్వాసం కావాలి. దేవుడు ఎందుకు టైం తీసుకుంటారు తెలుసండి? ఒక వ్యక్తిని ఒక స్టేజ్ మీద నిలబడ్డాడు అనుకో, అతని ముందు ఏముండాలి? ఎవరుండాలి అతని ముందు? ప్రజలు ఉండాలి. అవునండి కదా? ఆ ప్రజల్లో తీసుకెళ్ళడానికి దేవుడు టైం తీసుకుంటాడు. అంతేకాదు ఇక్కడ మనం చూస్తే బైబిల్లో మనం చూస్తే 4వ తరం వారు ఇక్కడ ఖచ్చితంగా వస్తారని చెప్పాడు కనుక దేవుడు ఈ మాట ఎవరితో చెప్పాడు? అబ్రహాంతో చెప్పాడు. అబ్రహాంతో చెప్పాడు కనుక ఇది ఎవరితో నిబంధన చేస్తున్నాడు? అబ్రహాముతో నిబంధన చేస్తున్నాడు. ఇలా మీరు చూస్తే అనేకమైన ఉన్నాయి, మీరు చూడొచ్చు. కావాలంటే ఒకసారి మీరు చూద్దాం, మీకు చదివించాలనుకుంటున్నాను నేను. ఒకసారి జెనసిస్ చాప్టర్ 17 ఒకసారి మీరు చూద్దాం. 6వ వచనం నుంచి నేను చదివాను. ఒకసారి 6వ వచనం. సంతాన వృద్ధి కలుగజేసి నీలో నుండి జనములు వచ్చినట్లు నియమించుదును, రాజులను నీలో నుండి వచ్చెదరు. నేను నీకును నీ తరువాత నీ సంతానమునకును దేవుడనై ఉండినట్లు నాకును నీకును నీ తరువాత వారి తరములలో నీ సంతతికి మధ్య నా నిబంధనను నిత్య నిబంధనగా స్థిరపరచెదను. హల్లెలూయా. ఏం చేస్తాడండి? నిత్య నిబంధన. అక్కడ కూడా మనం చదువుకున్న ఎక్సోడస్ చాప్టర్ 2లో ఏమన్నాడు? నేను అబ్రహాము ఇస్సాకు యాకోబుతో చేసిన నిబంధనని జ్ఞాపకం చేసుకున్నాడు అంటాడు. మన దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు కనుక ఆదికాండం 15వ అధ్యాయంలో దేవుడు అబ్రహాంకి ఏ విధంగా భవిష్యత్తు తెలియజేశాడో యాజ్ టీజ్ గా అదే విధంగానే దేవుడు ఏం చేశాడంటే టైం వచ్చింది. 4వ తరం వారు ఖచ్చితంగా వీళ్ళ ఐగుప్తు దేశం నుంచి బయటికి రావాలి. జాగ్రత్తగా వినండి. అబ్రహాముతో చేసేటప్పటికి అబ్రహాంకి ఇంకా పిల్లలు కూడా ఉన్నారండి? లేరు. కానీ అబ్రహాంతో ఏం చెప్తున్నాడు? నీ సంతానం 4వ తరం నేను ఇక్కడ తీసుకురాబోతున్నాను అన్నాడు. అయితే దేవుడు ఆ మాటని ఎప్పుడైతే ప్రామిస్ చేశాడో ఆ మాటని జ్ఞాపకం చేసుకోవడం మొదలు పెట్టాడు. జ్ఞాపకం చేసుకున్నాడు కనుక నిర్గమకాండం 3వ అధ్యాయం ఎక్సోడస్ చాప్టర్ 3
ఇప్పుడు ఆ మాట నిలబెట్టుకోవాలి, ఆ మాట నెరవేర్చాలి కనుక దేవుడు కొన్ని సంవత్సరాల నుంచి ప్లాన్ అమలు చేయడం మొదలు పెట్టాడు. ఇప్పుడు ఈ ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశం బయటికి తీసుకురావాలంటే నాకు ఒక నాయకుడు కావాలి, నాకు ఒక వ్యక్తి కావాలి, నేను అతన్ని ఏర్పాటు చేసుకోవాలి, నేను అతనితో మాట్లాడాలి, అతన్ని దర్శించాలి, అతన్ని నేను బలపరచాలి, అతన్ని నా ప్రజల మీద ఒక నాయకుడిగా అధిపతిగా నియమించి నేను ఇజ్రాయేల్ ప్రజలను ఐగుప్తు దేశం నుంచి బయటికి తీసుకురావాలనుకున్నాడు కనుక మీరు నిర్గమకాండ 2వ అధ్యాయం మొదటి నుంచి మీరు చదివితే లేవి వంశస్థుడు వెళ్ళి లేవి కుమార్తెని పెళ్లి చేసుకుంటే ఆమె గర్భం ధరించినప్పుడు అతను వాళ్ళకు ఒక కుమారుడు జన్మిస్తాడు. ఆ కుమారుడే మోషే. హల్లెలూయా. అయితే 3వ అధ్యాయం మొదటి నుంచి మనం చదువుతాం. మోషే మిద్యాను యాజకుడైన యిత్రో అని తన మందను మేపుచు ఆ మందను అరణ్య అవతలకు తోడుకుని దేవుని పర్వతమైన హోరేబునకు వచ్చాను. ఒక పొద నడిమికి అగ్నిజ్వాల యెహోవా దూత అతనికి ప్రత్యక్షమై అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను, గాని పొద కాలిపోలేదు. అప్పుడు మోషే ఆ పొద ఎలా కాలిపోలేదు, నేను ఆ తట్టు వెళ్లి ఈ గొప్ప వింత చూచెదను అనుకోను. దాన్ని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచాడు. ఎవరు చూశారు? మన దేవుడు ఏం చేస్తాడు? మనం ఎక్కడికి వెళ్తున్నామో, ఎవరితో మాట్లాడుతున్నామో, ఏం చేస్తున్నామో ఎవరు గమనిస్తారంట? ఎవరు గమనిస్తారు? ఎవరో వినరు, ఎవరో వినలేదు. నేను ఏం మాటనో ఎవరో వినలేదు అనుకున్నాను, కానీ ఎవరు వింటారండి? దేవుడు వింటాడు, దేవుడు చూస్తాడు కూడా. అప్పుడు నెక్స్ట్ ఏం జరిగింది అక్కడ చూద్దాం. అతడు ఆ తట్టు వచ్చి యెహోవా చూచాను. దేవుడు ఆ పొద నడుము నుండి మోషే అతని పిలిచాను. అందుకు అతడు చిత్తము ప్రభువాను. అందుకు ఆయన దగ్గరికి రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడుము, నీవు నిలుచున్న స్థలం పరిశుద్ధ ప్రదేశము అని. మరియు ఆయన, నేను నీ తండ్రి దేవుడు, జాగ్రత్తగా వినండి ఏం చెప్తున్నాడు, నేను నీ తండ్రి దేవుడు, అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అని చెప్పగా ఆ పేర్లు మాత్రం దేవుడు మర్చిపోయాడండి. ఆ పేర్లు రిపీట్ చేస్తున్నాడు. అబ్రహాము దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి, యాకోబు దేవుణ్ణి అంటున్నాడు. అక్కడ అదే పయోధ్యాయంలో మనం చూస్తే అబ్రహాముకి, ఇస్సాకుకి, యాకోబుకి చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకున్నా అన్నాడు. వాళ్ళ పేరు ఎందుకు రిపీట్ చేస్తున్నాడు? దేవుడు చాలా చక్కగా మాట్లాడతాడు, మనం మాట్లాడడం. హల్లెలూయా. దేవుడు చాలా చక్కగా ఒక ప్రాసెస్ ఉంటుంది ఆయన దగ్గర. ఆయన అంటున్నాడు, యాకోబు దేవుని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడవచ్చాను. మరియు యెహోవా ఇట్లను, నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధ నిశ్చయముగా చూచాను. పనులు తమను కష్టపెట్టే వారిని బట్టి వారు పెట్టిన మొర నేను వింటి, వారి దుఃఖములు నాకు తెలిసి ఉన్నాయి. నెక్స్ట్ వన్ చదివినాడు చెల్లి. కాబట్టి ఒక్క నిమిషం ఆగమ్మా. కాబట్టి ఐగుప్తు యొక్క చేతుల నుండి వాడిని ఏం చేస్తాను. ఇప్పుడు ఎవరికి వాగ్దానం చేశాడు? ఆదికాండం 15వ అధ్యాయంలో అబ్రహాము చెప్పాడు, జరగబోయేది. కానీ ఇప్పుడు వాళ్ళని విడిపించడానికి దేవుడు ఏం చేస్తున్నాడు? చదువునాడు చెల్లి. అనగా అమోరీలకు, పెరిజీలకు, హివ్వీలకు, యెబూసీయులకు నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించే దేశమునకు వారిని నడిపించుటకు దిగివచ్చి ఉన్నాను. ఏం చేశాడు? దిగి రావడం ఏంటి అసలు? దేవుడు దిగి వచ్చానని ఎందుకు చెప్పాడు? ఏమండి, దేవుడు దిగి రావడం ఏంటండి? చెప్పండి ఒకసారి. దేవుడు దిగి రావడం ఏంటి చెప్పాలి మీరు. ఇక్కడ దేవుడు ఎందుకు దిగి రావాల్సి వచ్చింది? ఒక వ్యక్తి కనుక దేవుడు మాట పట్టుకుని నడిచినప్పుడు, యథార్థంగా నమ్మకంగా ఎదురు చూసినప్పుడు ఆ వ్యక్తి సంతానాన్ని దేవుడు దీవిస్తాడు కనుక ఆ సంతానం దీవించడానికి దేవుడు దిగి రావాల్సి వచ్చింది. హల్లెలూయా. దేవుడు అన్నాడు ఒకప్పుడు, నాకు పిల్లలు అవ్వలేదు కదా నువ్వు అని దేవుడు అబ్రహాం అడిగాడు. ఆదికాండం 15వ అధ్యాయంలో అబ్రహాం బయటికి వచ్చాను. ఏంటి లెక్క పెట్టేశారు? నేను 1, 2, 3 నా వల్ల కాదు. నువ్వు లెక్క పెట్టగలిగితే లెక్క పెట్టు, నీ సంతానం ఎలా చేసి తీరతాను నేను అన్నాడు దేవుడు. హల్లెలూయా. మన దేవుడు పర్ఫెక్ట్ అనమాట. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో నో డౌట్ అనమాట. ఎవరైతే ప్రామిస్ చేయబడ్డారో, ఎవరైతే ప్రామిస్ చేశారో ఆయన పర్ఫెక్ట్ గానే ఉంటాడు. ప్రామిస్ ఎవరైతే రిసీవ్ చేసుకున్నారో ఆ ప్రామిస్ తగ్గట్టు నడవాల్సిందే. నడవకపోతే దేవుడు బాధ్యుడు కానే కాదు దానికి. హల్లెలూయా. వెంటనే దేవుడు అతన్ని బయటికి తీసుకొచ్చి లెక్క పెట్టమన్నప్పుడు, నేను లెక్క పెట్టలేనప్పుడు ఇతను నీ సంతానం ఎలా చేస్తానన్నాడు. చేశాడా లేదా? చేశాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? నేను తీర్పు తీరుస్తాను, నీ సంతానాన్ని ఇక్కడి నుంచి నేను బయట తీసుకొస్తాను. ఎప్పుడంటే 4వ తరం నేను బయట తీసుకొస్తాను అన్నాడు. ఇప్పుడు ఈ 4వ తరము దేవుడికి తెలుసు కనుక, టైం టేబుల్ దగ్గరకు వస్తుంది కనుక దేవుడు ఏం చేశాడంటే మోషేని ఏర్పాటు చేసుకున్నాడు. ఈ మోషేని దర్శించాడు. దర్శించడమే కదా దేవుడు ఏం చెప్తున్నాడంటే, నా ప్రజలు మొర నా దగ్గర చేరింది, నేను వాళ్ళు ఏం చేయాలనుకున్నానంటే ఐగుప్తు చేతి నుంచి విడిపించాలని నేనే దిగొచ్చాను మోషే అంటున్నాడు. హల్లెలూయా. ఎవరు దిగొచ్చారంట? దేవుడు నిజముగా నువ్వు నమ్మకంగా భక్తి చేసావు అనుకో, నీ కొరకు దేవుడు ఖచ్చితంగా నీ కొరకు చేయాల్సినటువంటి పరిస్థితుల్లో ఆయన నీ ముందు నడుస్తాడు, నీ కొరకు దిగొస్తాడు. హల్లెలూయా. ఆయన దిగొస్తాడు. ఇఫ్ యూ బిలీవ్ దిస్ వర్డ్స్, మీరు నమ్ముతున్నారు ఈ మాటలు? నేనైతే నమ్ముతున్నానండి. ఖచ్చితంగా దిగి వస్తాడు. ఎలా చెప్పగలవండి? ఎలా చెప్తున్నావు నువ్వు దిగి వస్తావని? ఖచ్చితంగా నేను కూడా నా జీవితంలో చూశాను కనుక ఆయన మహిమని. హల్లెలూయా. ఎవరి మహిమనండి? ఆయన మహిమని. నేను మా తల్లిదండ్రులు ఇక్కడే ఉన్నారు. చాలా నా తల్లి చెప్పలా సేవ కప్పించినప్పుడు కూడా నన్ను ఏమనివారంటే, నువ్వు ఏదో దేశం వెళ్ళిపో, 2 సంవత్సరాలు చేసుకో, ఒక అమ్మాయిని చూసి పెళ్లి చేస్తావు, నీ బతుకు అన్నారు. దేవుడు అలా చూసి ఊరుకుంటాడా? అరే వెళ్ళిపోరా తర్వాత చూద్దాం మన ప్లాన్ ఏంటో అంటాడా?
ఏం జరిగిందో తెలుసా మీకు? చెన్నై వెళ్ళిపోయాను, మెడ్రాస్ 35,000 పెట్టి వెళ్ళిపోయాను. 30,000 పెట్టుకెళ్ళి కట్టేసి ట్రైనింగ్ చేసుకున్నాను వెల్డింగ్. దేవుడు అంటున్నాడు ముందు నా పని చేయన్నాడు. ఎవరొకరు ఫోన్ చేస్తే వాళ్ళు ప్రార్థన చేస్తే కూర్చుని ట్రైనింగ్ లేదు, ఏం లేదు. 30,000 కట్టాను. అప్పుడప్పుడు ట్రైనింగ్ అవుతూ ఉండేవాడిని, ఎవరొకరు ఫోన్ చేస్తూ ఉండేవారు, పరిచయం చేస్తూ ఉండేవాడిని. సరే, దేవుడు ఒక రోజు మాట్లాడాడు. దేవుడు వాక్యం ద్వారా మాట్లాడి నీ దర్శనాలు నెరవేర్తాయి ప్రభా ఏంటి? వెంటనే అక్కడ దాకా చెన్నై మెడ్రాస్ దాకా వెళ్ళి నన్ను తిరిగి మళ్ళీ భీమవరం తీసుకొచ్చి ఈ రోజుని ఎంత స్థితిలో వాడుకుంటున్నాడు దేవుడు. హల్లెలూయా. దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు కనుక, దేవుడు నాకు ప్రామిస్ చేశాడు కనుక, ఇజ్రాయేల్ ఇతను ఒక ఇవ్వాలని సువార్త ప్రపంచం అంతా వాడుకుంటాను కదా, ఇతనికి హెలికాప్టర్ ఇస్తాను కదా, ఇతను ఫ్లైట్ ఇస్తాను కదా, కేపల్ విజిల్ ఇచ్చాను కదా, అతను పిలిపి ఇతనికి ఇచ్చాను కదా, ఇతను నేను విడిచిపెట్టను, నేను ఇతను వాడుకోవాలి. దేవుడు అన్ని ద్వారాలు మూసి ఇక్కడ దాకా తీసుకొచ్చాడు. ఒకవేళ దేవుడు గనక నన్ను పట్టించుకోకపోతే ఈ పాటి నేను సింగపూర్ లో ఏ వెల్లర కింద ఉండేవాడిని. ఈ పాటి నా జీవితం వేరు, నా పరిస్థితి వేరు. హల్లెలూయా. దేవుడు సర్వశక్తిమంతుడు, దేవుడికి అసాధ్యమైనది ఏది లేదు. మీకు విషయం చెప్పినా మీకు అర్థమైనా చెప్తాను, ఇంకా అర్థం అవ్వాలంటే. మా నాన్నగారు ఇక్కడే ఉన్నారు, మీరు అడగొచ్చు కావాలంటే. సింగపూర్ పిఆర్ తెలుసు కదా, సింగపూర్ పిఆర్ అంటే ఫ్యామిలీతో అక్కడే ఉంటారు. అతని దగ్గరికి నేను తీసుకెళ్ళిపోయి నా రిజ్యూమ్ అంతా ఇచ్చారు. మా అబ్బాయికి ఎలాగైనా సరే నువ్వు హెల్ప్ చేయాలి, నువ్వు జీవితం ఇచ్చిన అవుతావు అన్నట్టుగా మా నాన్నగారు బతిమాలుతున్నారు. నేను అలా కూర్చున్నాను, ఏంటిది ప్రభు నన్ను నువ్వేం మాట్లాడక మౌనంగా ఉన్నాను. సింగపూర్ పిఆర్ వల్ల ఎవరు తీసుకెళ్ళడం నన్ను. హల్లెలూయా. ఎవరి వల్ల అవ్వలేదు? పిఆర్ వాళ్ళు తలుచుకుంటే చేయగలరు, కానీ దేవుడు గనక అడ్డుగా ఉండడం ఆపాడనుకో ఎవరైనా చేస్తారా? సింగపూర్ పిఆర్ కదా, అమెరికా పిఆర్ కూడా దేవుని పెట్టారా? ఈరోజు దేవుడు నీతో నాతో కూడా మాట్లాడుతున్నాడు. నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను, సెకండ్ వన్ మిమ్మల్ని లెక్క పెడుతున్నాను. అందుకే దేవుడు అబ్రహాంకు చేసిన నిబంధన, ఆ నిబంధన నెరవేర్చడానికి దేవుడు ఏం చేశాడంటే, ఆ దేవుడి ప్రజలు విడిపించడానికి దిగి వచ్చాడంటే ఏం చేశాడు? దిగొచ్చాడు. నిజంగా దేవుడు నీ కొరకు దిగి వస్తాడని నువ్వు నమ్మితే కనుక ప్రార్థన చేసుకో. ప్రభువా నా పరిస్థితులు మార్చడానికి నీ ఆత్మకార్యాలు జరిగించాలని ప్రభు అని చెప్పి ప్రార్థన చేయి. ఏం చేయాలి? ఆయన ఆత్మకార్యం జరిగించాలి. నెక్స్ట్ వన్ చదివినాను చెల్లి. చేరినది చూచితిని కాగా నిన్ను ఫరో యొద్దకు పంపెదను. ఇశ్రాయేలీయులైన నా ప్రజలను నీవు ఐగుప్తులో నుండి తోడుకొని పోవాలని నేను. అందుకు మోషే నేను ఫరో యొద్దకు వెళ్ళుటకు ఇశ్రాయేలీయులను ఐగుప్తులో నుండి తోడుకొని పోవుటకును ఎంతటి వాడనని దేవునితో అనగా, ఆయన నిశ్చయముగా నేను నీకు తోడైందును, నేను నిన్ను పంపితునటకు ఇది నీకు సూచన. ఆ ప్రజలను ఐగుప్తులో నుండి తోడుకొని వచ్చిన తర్వాత మీరు ఈ పర్వతం మీద దేవుని సేవించదనని నేను. చిత్తగించుము, నేను ఇశ్రాయేలీయుల యొద్దకు వెళ్ళి వారిని చూచి మీ పితరుల దేవుడు మీ యొద్దకు నుండి పంపిన వారితో చెప్పగా వారు ఆయన పేరేమి అని అడిగిన ఎడల వారితో నేనేమి చెప్పగలనని దేవుని అడిగాను. అందుకు దేవుడు నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పాను. మరియు ఆయన ముందునన్ను వాడు మీ యొద్దకు నన్ను పంపినని నీవు ఇశ్రాయేలుతో చెప్పవలని నేను. చాలు చూడండి, అందుకు దేవుడు నేను ఉన్నవాడును అనువాడనై ఉన్నాను. దేవుడు ఏదైతే తన ప్రజలకు మాట్లాడాడో, లేదంటే మోషేతో అక్కడ మాట్లాడాడో దాని ప్రకారంగా దేవుడు ఏం చేశాడంటే, దిగొచ్చినట్టుగానే దేవుడు ఇజ్రాయేల్ ప్రజలను ఐగుప్తు దేశం నుంచి విడిపించాడు. అక్కడ అనేక అద్భుత కార్యాలు చేశాడు, 10 సూచక్రియలు చేశాడు. ఇజ్రాయేల్ ప్రజల్ని ఐగుప్తు దేశం నుంచి బయటికి తీసుకొచ్చి వాళ్ళని ఈ రోజున ఆశీర్వదించాడు, దీవించాడు, ఉన్నతమైన స్థితిలో వాళ్ళు పెట్టినట్టుగా మనం చూస్తున్నాం. దేవుడు కనుక ఒక వ్యక్తితో నిబంధన చేస్తే, దేవుడు కనుక ఒక వ్యక్తితో కనుక నిజంగా నిబంధన దేవుడు చేస్తాడండి. ఎప్పుడైనా అలాంటి జీవితంలో బైబిల్ అయితే చూసాం కనుక, నా జీవితంలో చాలా సార్లు నా ప్రభు చెప్పాడు, నీతో నేను చేస్తున్న నిబంధన అని చెప్పేవారు నాతో. కొన్ని విషయాలు నాకు అవి పర్సనల్ గా ఉండొచ్చు, అయితే నా జీవితంలో కొన్నిసార్లు ఇది నేను నీతో చేస్తున్న నిత్య నిబంధన అని ప్రభు చెప్పాడు. నాతో కూడా కొన్నిసార్లు నిబంధనలు చేసేవాడు ఆయన. ఆ నిబంధనలు నాకు ఇప్పటికీ గుర్తున్నాయి. హల్లెలూయా. దేవుడు రియల్ గా తన మనసు ఈ బైబిల్లో ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ ఆయన రిపీట్ చేస్తారు తన భక్తుల జీవితంలో. నేను నీతో నిబంధన చేస్తున్నాను, నీతో నేను నిబంధన చేస్తున్నాను. ఇలా కొన్ని విషయాలు నాకు నిబంధనలు చేశాడు. నేను ఒకటే చెప్తాను, బైబిల్ నుంచి మీకు కొన్ని విషయాలు చెప్పాను. నా జీవితంలో కూడా దేవుని మహిమ నేను చూసాను. దేవుడు నేను ఒకటే చెప్పాను, ప్రభా నీ సేవ చేస్తాను, నాకు సహాయం చేయవా. ఇప్పుడు అనుకున్నట్టు నా పరిస్థితి అంత ఫ్రీగా ఉండేది కాదు. మీకు తెలియదు, నేను బైబిల్ ఇంట్లో నుంచి తీసుకురాకుండా పనిలోకి వెళ్తానని చెప్పి ఇంట్లో తప్పించుకుని సేవ చేసినటువంటి వ్యక్తిని నేను. బైబిల్ ఇంకొకరు తీసుకుని షాప్కి వెళ్ళి ఆ బైబిల్ తీసుకుని వీళ్ళతో కలిసి నేను సేవ చేసేవాడిని. ఆ డబ్బులతో నేను వాళ్ళ జీతం కింద వాళ్ళ డబ్బులు ఇచ్చేవాడిని. నేను పొద్దున్నంతా కూడా పరిచయంలో ఉండి మళ్ళీ సాయంత్రం ఏం చెప్పేవాడి అంటే, అమ్మ ఇప్పుడు దాకా నేను వర్క్ చేశాను కదా, నాకు ప్రేయర్ ఉంది ఒక చోట, ఈ ప్రేయర్ మీటింగ్కి వెళ్తాను మా అమ్మగారు చెప్తే ఆ తర్వాత అక్కడ కూడా వెళ్ళి వాక్యం చెప్తా ఉండేవాడు. దేవుడు నన్ను ఈ రోజు ఆశీర్వదించాడు, జ్ఞాపకం చేసుకున్నాడు. హల్లెలూయా. రియల్ గా దేవుడు నిన్ను నన్ను పరిశీలన చేస్తున్నాడు. దేవుడు చూస్తాడట. దేవుడు ఏం చేస్తాడు? చూస్తాడు. దేవుడు మాట్లాడుతున్నాడు, దేవుడు వింటున్నాడు. ఈ రోజు మనం బైబిల్లో చూస్తే ఆయన చూసే దేవుడై ఉన్నాడు మన దేవుడు. ఆయన జ్ఞాపకం చేసుకునే దేవుడై ఉన్నాడు. ఆయన మన లక్కి పెట్టే దేవుడై ఉన్నాడు. నిన్ను లక్కి
పెట్టాలని, నీ జీవితాన్ని ఇతరులకు ఆశీర్వాదకరంగా మార్చాలని, నేను హెచ్చించాలని, నీ పరిస్థితి మార్చాలని దేవుడు నిత్యము కూడా ఆలోచిస్తాడు. ఒక ఇజ్రాయెల్ జీవితంలోనే కాదు, నీ ఇక్కడున్న ప్రతి వ్యక్తి జీవితాన్ని కూడా దేవుడు ఆశీర్వాదకరంగా మార్చాలనుకుంటాడు. కానీ ఎవరైతే ఆయన మాట శ్రద్ధగా వింటారో అలాంటి వాళ్ళ జీవితాలు మాత్రమే ఆయన మారుస్తాకి ఇష్టపడతాడు. హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో దేవుడు ఊహించలేని కార్యాలు చేయాలనుకుంటున్నాడు. అవి ఇప్పుడు దాకా కాదు, నెక్స్ట్ నీ జనరేషన్ దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని, దేవుడిచ్చిన స్థితిని నీ వారి పిల్లలు కూడా చూసే విధంగా దేవుడు చేయాలనుకుంటున్నాడు. అలాంటి కార్యాలు జరగాలంటే ఇమ్మీడియట్లీ ప్రభాని నీ మాట శ్రద్ధగా వింటాను, నువ్వు ఏది చెబితే అది చేస్తాను, నీ మార్గాల్లో నేను నడుస్తాను, నువ్వు ఎలా నడిపిస్తే నేను అలా నడుస్తానని చెప్తే కనుక ఖచ్చితంగా నువ్వు ఈ దేశాన్ని లేదంటే ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టి చనిపోయి నువ్వు ప్రభు దగ్గరికి వెళ్ళిపోచేవో కానీ నీ పిల్లలను మాత్రం ఆయన టేక్ కేర్ చేసుకోబోతున్నాడు. హల్లెలూయా. అబ్రహాము చనిపోయాడు, ఇస్సాకు చనిపోయాడు, యాకోబు చనిపోయాడు, కానీ దేవుడు చేసిన నిబంధన మారిపోయిందా? దేవుడిచ్చిన మాట తప్పుకున్నాడా? దేవుడు చేసిన వాగ్దానం తప్పుపోయాడా? దేవుడు ఏ మాట ఇచ్చాడో ఆ మాట నెరవేర్చుకోవడానికి, ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఇజ్రాయెల్ ప్రజలను విడిపించడానికి ఆయన దిగొచ్చాడని చెప్పి రాయించాడు బైబిల్లో. హల్లెలూయా. ఆయన ఎందుకు దిగొచ్చాడు? ఆయన దగ్గర ఉన్నటువంటి యథార్థత ఈ రోజు కనపడదు. నీకు ఈ రోజు నీ జీవితంలో దేవుడు ఏ ప్రామిస్ చేశాడో నాకైతే తెలియదు. దేవుడు నేను ఎలా నడిపిస్తానో, ఎలా హెచ్ చేస్తానో, నీ జీవితం ఏంటో నాకైతే తెలియదు. కానీ నీకు దేవుడు ఏం బయలుపరిచాడో అది రియల్ గా ఆయన చేయగలడు. హల్లెలూయా. ఆయన చేయగలడు, చేస్తాడు కనుక బైబిల్లో రాశాడు. అందుకే యెహోవాకు అసాధ్యమైన ఏదైనా కలదా? అదే మాట కొత్త నిబంధనలు యేసు ఏం చెప్పాడు? మనుషులకు సాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యమే. మన దేవునికి సమస్తము సాధ్యమే. ఆయన చిత్తానుసారంగా ఏదైనా సరే నీ జీవితంలో చేయగలడు. నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. బిడ్డ మోకరించి ప్రార్థన చేయగలుగుతారా? నీకు ఫస్ట్ ప్రసంగం గారు ఏం మాట్లాడాడు, సెకండ్ ప్రసంగం గారు ఏం మాట్లాడాడు దేవుడు, నువ్వు ఏదైనా గ్రహించినట్లయితే నువ్వు ప్రార్థన చేసుకో. ఇది దేవుని ఆత్మ నడిపింపు ద్వారా ఇక్కడ పరిచయం జరుగుతుంది. మనందరము దేవుని ఆత్మ ద్వారా ఇక్కడికి వచ్చాం. దేవుడు ఖచ్చితంగా మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు, మన దేవుడు హెచ్చిస్తాడు. మన దేవుడు ఎవరంటే జ్ఞాపకం చేసుకునే దేవుడు అట మన దేవుడు. హల్లెలూయా. నేను జ్ఞాపకం చేసుకుంటాడు. మోకరించి ప్రార్థన చేయి. ఎవరి గురించి పట్టించుకోవద్దు. ప్రభువు దగ్గర ఒకటే చెప్పు, ప్రభా నిన్ను ప్రేమించేవారుగా నన్ను చేయవా, నా పిల్లల దీవించబడాలి, చెప్పించేవారుగా మేము ఉండకూడదు. అందరూ నోరు తెరిచి అడగండి. నెక్స్ట్ వన్, అయ్యా నువ్వు జ్ఞాపకం చేసుకునే దేవుడువా, నిజంగా జ్ఞాపకం చేసుకుంటూ ఎలాంటి కార్యాలు చేస్తావు, నువ్వు దిగొచ్చావా ఇజ్రాయెల్ ప్రజల కోసం? దేవుడు ఈరోజు నీతో నాతో చెప్తున్నాడు, నేను జ్ఞాపకం చేసుకుంటాను బిడ్డా, నేను జ్ఞాపకం చేసుకోవడమే కాదు, నేను లక్కి పెట్టబోతున్నాను. నీ కొరకు ఏ జీవితాన్ని అయితే నేను సిద్ధపరిచించాను అది దాన్ని నెరవేర్చడానికి దేవుడు దిగొచ్చే దేవుడు నీ కొరకు దిగొస్తాడు. కొన్నిసార్లు దేవుడు సన్నిధి నీ కొరకు దిగొస్తుంది, దేవుడి ఆత్మ నీ కొరకు దిగొస్తుంది, దేవుని కార్యాలు జరగడానికి దేవుడు దిగొస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన దిగొస్తాడు. ఆయన దిగొచ్చి నీ పరిస్థితులన్నీ చక్కబెడతాడు, నీ పరిస్థితులన్నీ కూడా చక్కబెడతాడు. దేవుని చిత్తము చేయడానికి, దేవుని మార్గాల్లో నడవడానికి, నువ్వు దేవుడి పని చేయడానికి నువ్వు సిద్ధపడినప్పుడు దేవుడు ఖచ్చితంగా దిగొస్తాడు. దేవుడు ఖచ్చితంగా ఆత్మకార్యం చేస్తాడు. నేను జ్ఞాపకం చేసుకుంటాడు. నేను మీ నాన్న పట్టించుకోవట్లేదేమో, మీ అమ్మ పట్టించుకోవట్లేదేమో, నీ జీవితం ఏంటో నీకు భయపడతాయేమో, నెక్స్ట్ పరిస్థితి ఏంటి, రేపు ఏం జరుగుద్ది, ఎల్లుండి ఏం జరుగుద్ది, నా పిల్లల పరిస్థితి ఏంటి. కానీ ఒకరు చెప్పగలను, నీ కొరకు పట్టించుకునేవాడు యేసయ్య ఉన్నాడు, నీ కొరకు లెక్క పెట్టేవాడు యేసయ్య ఉన్నాడు. యేసును మాత్రం గట్టిగా పట్టుకో, ఆయన మాట శ్రద్ధగా విను. యేసు తప్ప వేరే దిక్కు మార్గం లేదు. యేసు తప్ప ఎవరు మళ్ళీ పట్టించుకోరు. యేసు తప్ప మళ్ళీ ఎవరు పట్టించుకోరు. సంగమా మాటలు చెబుతారు కానీ ఎవరో పట్టించుకోరు. యేసు ఒక్కడే మళ్ళీ పట్టించుకుంటాడు. ముదిమి వచ్చే వరకు కూడా మళ్ళీ ఎత్తుకుని నడిపించే దేవుడు, చంక పెట్టుకునే దేవుడు. నేనే కదా చేశాను, నేనే చక్క పెట్టుకుంటానంటున్నాడు దేవుడు. ప్రార్థన చేయండి. పరిశుద్ధాత్మ ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతు నా శక్తితో. పడదమా? ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతు నా శక్తితో, నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు, పూర్ణ బలముతో పూర్ణ మనసుతో ఆరాధించు, పూర్ణ బలముతో ప్రేమించెదను. ఆరాధన 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 అధికముగా ఆరాధించు నా శక్తితో. ప్రేమించేదను
అధికముగా ఆరాధించును నా శక్తితో నువ్వు పూర్ణ మనసుతో ఆరాధించును ఆరాధన పూర్ణ బలముతో ఆరాధించును పూర్ణ బలముతో ప్రేమించెదను ఆరాధన 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 ఇంతవరకు ఆదుకున్నావు ఆదుకున్నావు నన్ను ఇంతవరకు ఆదుకున్నావు నన్ను ఇంతవరకు ఆదుకున్నావు నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు నిన్ను పూర్ణ బలముతో పూర్ణ మనసుతో ఆరాధించు ఆరాధన పూర్ణ బలముతో ఆరాధన 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 అధికముగా చెడ్డమా ఆరాధించుడు ఆ శక్తితో నువ్వు ఎలా ఉన్నావంటే ఆయన కృప నిన్ను హెచ్చించింది ఆయన కృప నీ స్థితి మార్చింది ఆయన నిన్ను పట్టించుకుంది ఆయన నీ పరిస్థితి ఎలా ఉందంటే ఆయన కృప పట్టుగా చేస్తాయని నన్ను చూచావే వందనమయ్యా నన్ను చూచావే వందనమయ్యా నన్ను చూచావే వందనమయ్యా నన్ను చూచావే వందనమయ్యా నేను నా మనసుతో ఆరాధించు పూర్ణ బలముతో ప్రేమించెదను నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు పూర్ణ బలముతో ప్రేమించెదను ఆరాధన 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 స్వస్థపరచావే వందనమయ్యా వందనమయ్యా నన్ను స్వస్థపరచావే వందనమయ్యా నన్ను స్వస్థపరచావే నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించు నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు నిన్ను పూర్ణ బలముతో ఆరాధన 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 యేసయ్యా ఆరాధన 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 హల్లెలూయా యేసయ్య కావాలా మీకు చెప్పండి నోరు తెరిసి ఐ వాంట్ జీసస్